ఓకే ఓకే కూడా నమస్కారం. 25వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లావు కృష్ణ గారు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరితో ఈ యొక్క సమావేశం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క 5 నెలల్లో అంటే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టామో దాన్ని మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది. ప్రతి ఒక్క పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు కానీ మరి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం అలాగే మిగిలినటువంటి లెవెల్ లింకేజెస్ ప్రాజెక్ట్స్ ఇలా ఏవైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకు అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు అసెంబ్లీలో కూడా చూసిన తర్వాత మొట్టమొదటిసారి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కూడా చంద్రబాబు నాయుడు గారి స్వయంగా రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా ఈ రాష్ట్రం ఎటు వెళ్ళబోతుందనే ఆలోచనతో ఈరోజు ఆ విజన్ డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విజన్ డాక్యుమెంట్లో చాలా వరకు కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం తాలూకు అనుసంధానం కూడా చేసుకొని ముందుకు నడవాలి. కేంద్రం తాలూకా బడ్జెట్ కేటాయింపులు కానీ కేంద్రం తాలూకా వికసిత్ భారత్ 2047 తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసుకోగలిగితే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఒక పెద్ద హామీ ఎన్నికల ముందు కూడా ఇవ్వడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకి మనం క్రియేట్ చేస్తామని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదొక ప్రధాన లక్ష్యంగా మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అది జరగాలనంటే ఇండస్ట్రీస్ని పెట్టుబడుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఒక స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలి. అది విజన్ డాక్యుమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి చెప్పడం జరిగింది. అది కేంద్రంతో కూడా అనుసంధానం చేసుకొని దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క సమావేశంలో కొన్ని సూచనలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలందరికీ కూడా తెలియజేశారు. అలాగే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి కేంద్రం నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అవి రైల్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి సంబంధించినటువంటి కావచ్చు, ఈ 5 నెలల్లో అనేక రకాలుగా చర్చలు జరిపాం. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్స్ గురించి కూడా అనేక కేంద్ర మంత్రులతో కలిసినప్పుడు ప్రస్తావించడం కూడా జరిగింది. దాన్ని పార్లమెంటు సమావేశాలు కూడా ఒక వేదికగా వాడుకొని అది అవసరమైనప్పుడు కూడా ఆ యొక్క ఇష్యూస్ని కూడా లేవనెత్తి దానికి కూడా పరిష్కారం వైపు మూవ్ చేయాలని ఎంపీలు కూడా సూచించడం జరిగింది. మరి ఇలా రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో గెలిపించారు కాబట్టి ఆ బాధ్యతని 100% కూడా ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కూడా అనుసంధానమై ముందుకు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా బ్రాండ్ని సర్వనాశనం చేశారు. ఏ ఒక్క పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేశారు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువకులు. మన పక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మనకి రావాల్సినటువంటి పెట్టుబడులు అన్ని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది, కానీ ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయాం. సో ఆ బ్రాండ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి ఆలోచనలు చేస్తున్నారు. అందులోనే సుమారు 25 పాలసీల వరకు ఈరోజు నూతనంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ గురించి కానీ, లేకపోతే డ్రోన్కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ ఏ రాష్ట్రాల్లో అయితే పాలసీలు ఉన్నాయో దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్నీ కూడా ఒక
మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కొక్కరు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే పెంసాని చంద్రశేఖర్ గారు, వారు కూడా ఈరోజు అందరు ఎంపీలతో కూడా కలిసి ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. రాబోయే వింటర్ సెషన్లో మనం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మనం తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటి, మనం లేవనెత్తవలసిన సమస్యలు ఏంటి, మనం తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనే దానిపైన ఈరోజు జరిగిన సమావేశంలో చర్చ జరిగింది. అయితే మీరందరూ గమనించుంటారు, లాస్ట్ సెషన్లో మేమందరం కూడా వచ్చిన ప్రతి అవకాశంలో కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అప్పులు ఊబిలో ఇరుక్కుపోయి ఉంది అనే విషయాన్ని మేము పార్లమెంట్లో వచ్చిన ప్రతి అవకాశంలో లాస్ట్ సెషన్లో మేము చెప్పడం జరిగింది. దానికి కేవలం బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నవారే కాదు, అటు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఇలా ఉందా అని మాకు ఉత్తరాల ద్వారా రిప్లై ఇవ్వటం కూడా జరిగింది. ఈవెన్ అపోజిషన్ వైపు ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అని చెప్తే మేము మొదటి సెషన్ అంతా కూడా అందరినీ కన్విన్స్ చేయడానికి సమయాన్ని కేటాయించాం, ఎడ్యుకేట్ చేయడానికి సమయం కేటాయించాం. ఎడ్యుకేట్ చేస్తూనే రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా విడిపోయిన తర్వాత రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎందుకు మేము ఇంత గట్టిగా అడుగుతూ ఉన్నాం, ఎందుకు ఆ ప్రాజెక్టులే కాకుండా కొత్తగా రావాల్సిన వాటిని గురించి కూడా, అలాగే కొత్తగా ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రావాల్సిన ఫండ్స్ గురించి కూడా ఎందుకు అడుగుతున్నాం అనే దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రాబోయే సెషన్లో కూడా అదేవిధంగా ఈ 4 నెలల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత విజన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వికసిత ఆంధ్ర పైన 2047 పైన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి 6 ఇండస్ట్రియల్ పాలసీలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ సంబంధించి కూడా ఏం చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఒక స్పష్టత మొన్న ఇచ్చిన బడ్జెట్లో ఏదైతే 10 రోజుల క్రితం ప్రజెంట్ చేయడం జరిగిందో దాంట్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా వచ్చే సమావేశాల్లో మేము మాట్లాడదలుచుకున్నాం. వీటన్నిటినీ కూడా మాట్లాడి మరొకసారి అదే ప్రయత్నం, కేవలం అధికారంలో ఉన్న వారినే కాదు, కూటమిలో ఉన్న బీజేపీనో జనసేనో కన్విన్స్ చేయడం కాదు, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయాలి అనేదాన్ని వారికి కూడా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా చేస్తాం. ఉదాహరణకి ఏదో 1-2 ప్రాజెక్టులు కాదు, ముఖ్యమైన ప్రాజెక్టులు. ఒకటి పోలవరం, దాన్ని పూర్తి చేయడానికి మీరు అందరూ చూశారు, 3% మాత్రమే గడిచిన 5 సంవత్సరాల పని జరిగితే ఇప్పుడు కొత్తగా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోగలిగాం, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే అమరావతి పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా వరల్డ్ బ్యాంక్ వచ్చారు, వాళ్ళ నిపుణులు కూడా వచ్చారు, వాడు కూడా శాంక్షన్ చేయడం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే రాయలసీమకు సంబంధించి 2 నోట్స్ కూడా మీరందరూ చూశారు, దాదాపు ఆగిపోయింది. నోట్స్ వచ్చినాయి కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఆ 2 నోట్స్ కూడా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇరిగేషన్ ప్రాజెక్టు కొత్తది, ముఖ్యమంత్రి గారు మొన్న కేంద్ర మంత్రి గారిని అడగడం జరిగింది. దాన్ని కూడా రేపు వచ్చే సమావేశంలో మాట్లాడదలుచుకున్నాం. ఏదైతే గోదావరి జలాలు తీసుకుని వెళ్ళి పెన్నాలో కలిపే కార్యక్రమం, అలాగే రాయలసీమలో బనక్షల దగ్గర తీసుకువెళ్ళి ఏదైతే బొల్లాపల్లి నుండి తీసుకువెళ్ళి గోదావరి జలాల్ని అక్కడ నీరు అందించడం, దాని గురించి కూడా రేపు వచ్చే సమావేశంలో మాట్లాడదలుచుకున్నాం. వీటన్నిటిని కూడా తప్పకుండా మాట్లాడుతూ, అలాగే మీరందరూ చూశారు ఈ 4 నెలల్లోనే కొద్దిగా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగానే ఎంతమంది ఇండస్ట్రీస్ ముందుకు వచ్చారు, ఎంతమంది వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ సెటప్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారని మీ అందరూ కూడా చూడటం జరిగింది. అలాగే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా చాలా వచ్చిన వారందరూ కూడా చెప్తున్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వెల్కమింగ్ ఇంత పాజిటివ్గా ఈ 4 నెలల్లో మేము చూసాం, అందుకే ముందుకు రాగలుగుతా ఉన్నాం. కానీ ఇది గడిచిన 5 సంవత్సరాల్లో జరగలేదు. 19 నుంచి 24 దాకా దాన్ని మార్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని మరింతగా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఏదైతే బిల్స్ రాబోతూ ఉన్నాయో దాదాపు 10-12 బిల్స్ దాకా రాబోతున్నాయి, వాటిపైన మనం ఏం మాట్లాడాలి, ఏ విధమైన సూచనలు మనం చేయాలి, మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని విషయాల్ని ఏ విధంగా దానిలో పొందుపరచవచ్చు, వాటిలో బిల్ సమయంలో మనం ఎలా మాట్లాడచ్చు అనే దానిపైన కూడా డిస్కషన్ జరిగింది. మంచి డిస్కషన్. తప్పకుండా ఏదైతే
కూటమి ప్రభుత్వానికి 21 మంది ఎంపీలను ఇచ్చారు. మేమందరం కూడా మీకు ఏ విధంగా అయితే మొన్న సెషన్లో అన్ని అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఏ విధంగా అయితే మేము స్పందించామో అదే విధంగా మేము స్పందిస్తాము ఈ సెషన్లో కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం.